హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ దుర్గా కిచెన్. ఇవాళ చేసే రెసిపీ కొత్తిమీర రైస్. ఈజీగా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ రెసిపీ. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోస్ చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 6 లేక 7 పచ్చిమిర్చి వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఒక 20 వేసుకోండి, పొట్టు తీసుకున్నవి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం పలుకులుగా మెత్తగా ఆడించుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం కచ్చపచ్చగా ఆడించుకోండి. వాటర్ వేయకుండా ఆడించుకోండి. ముందుగా ఒక కడాయి తీసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక పచ్చిశనగపప్పు 1 స్పూన్ వేసుకోండి. ఆవాలు 1/2 టీ స్పూన్ వేసుకోండి. జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఎండుమిర్చి 1 తీసుకొని తుంచుకొని వేసుకోండి. కరివేపాకు 1 రెమ్మ వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యేదాకా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి. బాగా కలుపుకుంటూ వేగనివ్వాలి. ముందుగా తయారు చేసుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకోండి. దీంట్లో వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోండి. కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన రైస్ వేసుకోండి. వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. హెల్తీగా, టేస్టీగా, ఈజీగా కొత్తిమీర రెసిపీ రెడీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్కి కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ దుర్గా కిచెన్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తాను. మీ లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.